మీరు మాకు చాలా దూరంగా ఉన్నారు జోధా బేగం, కానీ మీరు మాకు ఎంతో చేరువలో ఉన్నట్టు మాకు అనిపిస్తోంది. మేము రుకయ్య బేగం చెంత ఉన్నప్పటికీ మా ఆత్మ మాత్రం మీ దగ్గరే ఉంది. నేను మాత్రం మీకు దూరంగా ఉన్నానా షహిన్షా? ఆనాటి యాత్రలో నేను మిమ్మల్ని ఎంతో చేరువుగా చూడగలిగాను. ఇంకా చెప్పాలంటే నేను మిమ్మల్ని పొందానని చెప్పవచ్చు. ఇప్పటికైనా మాట్లాడతారా? మొహాలు చూసుకుంటూ అలాగే నిలబడతారా? చెప్పండి. హుజూర్, ఇది అశుభకరమైన కబురు. నేను అనుకున్నాను మీ ఇద్దరి ముదనష్టపు మొహాలు చూసిన తర్వాత శుభవార్తలు కూడా మొహం తిప్పుకొని వెళ్ళిపోతాయి. చెప్పి చావో. హుజూర్, మా దాడి వృధా అయిపోయింది. మన గూఢాచారులు షహన్షాని వెంబడించే వెళ్లారు. ఆయన ఒంటరిగా కనిపించేసరికి బందిపోట్ల నాయకుడికి వర్తమానం కూడా పంపించారు. అప్పుడు బందిపోట్ల గుంపు షహన్షా ఆ రాత్రి బస చేసిన చోట దాడి జరిపారు. కానీ ఏమైంది? షహీన్షా గారే బందిపోట్లందరినీ హతమార్చారు హుజూర్. ఒక్కడూ మిగల్లేదా? ఏ ఒక్కడూ పారిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు షహీన్షా గారు. బ్రతికిపోయా, లేదంటే ఈ కైజరు నీ గొంతు కోసేసి ఉండేది. బయటికి పోయి ఇక్కడి నుంచే అందరూ బయటికి పోండి. ఎన్నాళ్ళు జలాల్, ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు నీ అదృష్టం నిన్ను కాపాడగలదు? ఏదో ఒకరోజు నీ అదృష్ట కవచాన్ని ఛేదించి నా కరవాలం నీ గొంతు మీదకొస్తుంది, చూసుకో. आदाब अम्मीजान। జలాల్, నీ మొహంలోని ప్రశాంతత చూస్తేనే నాకు తెలుస్తోంది నీ తీర్థయాత్ర ప్రయాణం చాలా బాగా జరిగాయి అని. అదే జరిగింది అమ్మీజాన్, మా ప్రయాణం చాలా బాగా జరిగింది. అవునత్తయ్య గారు, చాలా ఆనందం కలిగింది. కానీ చాలా కష్టతర ప్రయాణం ఇది. ఒక సామాన్యుడిగా గమ్యానికి చేరుకునే ఒడిదుడుకులు ఎంతో అలసట కలిగించాయి. నాకైతే కాళ్లు కూడా బాగా లాగేస్తున్నాయి. నేను చెప్పేది అర్థం చేసుకోగలను రుకయ్య బేగం. విశిష్టత నుంచి సామాన్యతకి రావడం అంటే చాలా కష్టం. మనం కానిది మనం అవ్వాలనుకుని చేసే ప్రయత్నం అంత తేలికైన పని కాదు. ఇక ఈ యాత్ర నీకెలా అనిపించింది జోధా బేగం? నాకైతే చాలా బాగా నచ్చింది అత్తయ్య గారు. మొదటిసారిగా ఎన్నో సంగతులు ఎంతో చెరువుగా తెలుసుకునే అవకాశం లభించింది నాకు. మన ప్రజల్ని, వాళ్ల జీవన విధానాన్ని తెలుసుకున్నాను. అలాగే షహీన్ షాకి సేవ చేయడానికి కూడా అవకాశం లభించింది. పైగా సలీం షా బాబా గారి ఆశీస్సులు కూడా అందుకున్నాం. నేను మీ అందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించాను, దారం కూడా కట్టాను. అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. అది మీ మొహం చూస్తేనే తెలుస్తోంది జోధా బేగం. మాషా అల్లాహ్, ఈ ప్రయాణం మీకెంత ఆనందకరమైందో కనిపిస్తోంది. అంత దూరం ప్రయాణం చేసొచ్చారు మీరు, కానీ మీ మొహంలో అలసట అనేది ఏ కోసైనా కనిపించటం లేదు. మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తే వారం రోజుల కిందటి వరకు మీరెంతో బలహీనంతో ఉన్నారని చేయూతిస్తే తప్ప నడవలేని స్థితిలో ఉన్నారని ఎవ్వరూ అనుకోలేరు. అంతేగా?
అమీజాన్, మీరు గనక అనుమతి ఇచ్చినట్లయితే మేము ఖాన్ సాబ్తో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. హోషియార్, బేగంలని వారి సేనాగారానికి తీసుకువెళ్ళు. వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు. ముందు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత కబుర్లు చెప్పుకోవచ్చు. అలాగే అత్తయ్య గారు. ఖాన్ సాబ్, మా ప్రయాణం బాగా జరిగిన మాట వాస్తవమే. కానీ ఈ యాత్ర సమయంలో మాకు తెలిసిన కొన్ని సంగతులు మాకు అస్సలు నచ్చలేదంటే నమ్మండి. అవి చాలా ముఖ్యమైన విషయాలు. వాటి మీద శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఖాన్ సాబ్, మేము తక్షణమే అధికార హోదాలో ఉన్న కొందరు ఉద్యోగుల్ని కలవదలిచాం. తమరి ఆజ్ఞ శిరోధార్యం హుజూర్. కానీ మీరు అలసిపోయి ఉంటారు. కాసేపు విశ్రాంతి తీసుకుంటే. ఖాన్ సాబ్, మేము తర్వాత విశ్రాంతి తీసుకుంటాం. కానీ ప్రస్తుతం ఆ వ్యవహారంలో చర్య తీసుకోవడం చాలా అవసరం. అందుకని మమ్మల్ని అందరూ ప్రత్యేక దర్బారులో కలవమని ఆదేశించండి. చిత్తం హుజూర్. అయినా వాళ్లతో ఏం మాట్లాడదలిచాడు జలాల్? తను దాడి సంగతిని పసిగట్టేశాడా? కానీ ఆ బందిపోట్లంతా చచ్చిపోయారుగా. నేను పంపిన మనుషులు ఏదైనా పొరపాటు చేశారా? ఏంటి సంగతి జోదా? మీ మొహంలో చూస్తే అలసట బదులు ప్రశాంతత కనిపిస్తుంది. బహుశా మీ ప్రయాణం చాలా సుఖంగా జరిగినట్టు అనిపిస్తోంది. అవును మూర్తి, ఈ ప్రయాణం నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను. అరే, వాళ్ళు అనుకోవడాన్ని బట్టి అది ఉంటుంది బాబు. ఆ షహన్షా ప్రాణాలతో ఉన్నప్పుడే కదా జోధారాణి ప్రాణాలు కాపాడింది. అసలు షహన్షాయే లేకపోతే జోధారాణి ఎలా బతికేది? ఓ రకంగా చెప్పాలంటే జోధారాణి గొప్ప పనే చేసింది. రండి, భోంచేయండి. నాకేమో ఒకటే ఇక్కడ బెంగగా ఉంది. మీరేమో షహన్షాతో ఒంటరిగా వెళ్లారాయే. ఆయన మీతో ఎలా వ్యవహరించారో ఏమో అన్న బెంగ. ఆయన దారిలో మిమ్మల్ని గాని ఎగతాళది చేశారా? లేదు మోతి, నిజానికి నేనే వారితో ఎన్నోసార్లు కటువుగా మాట్లాడాను. అయితే ఆయన నా మనసుని గాయపరిచే విధంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఒకటి చెప్పనా, షహన్షా గారు మనం అనుకున్నంత చెడ్డవారేమీ కాదు మోతి. నిజానికి ఆయన మనం అనుకున్న దానికి విభిన్నం. ఏంటి సంగతి? షహన్షా గారి విషయంలో మీ అభిప్రాయాలు మారుతున్నట్టున్నాయి జోదా. అవును మోతి, ఇప్పుడు నాకు షహన్షా గారికి మధ్య సంబంధాలు మారిపోతున్నాయి. షహన్షా గారు ఎంత చక్కగా చెప్పారో. దృక్పథం అన్నారు. మనం చూడాలనుకున్నదే మనకి కనిపిస్తుందన్నారు. అయితే ఇప్పుడు నేను మెల్లమెల్లగా షహన్షా గారి దృక్పథాన్ని అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడే నాకు అర్థమైంది ఎన్నోసార్లు ఆయన అంత కఠినంగా ఎందుకుండేవారు. నీకు తెలుసా, ఈ ప్రయాణంలో నాకు షహన్షా గారివి చాలా సంగతులు తెలిసాయి. వారికి సాధారణ ఔషధాల గురించి తెలుసు. ఆయనకి తన కర్తవ్యం గురించి చక్కగా తెలుసు. ఇంకొకటి చెప్పనా, అందరి ముందు వారు నన్ను ప్రశంసించారు. అలాగే ఏదో సామాన్య యాత్రికుల్లా కట్టెలు ఏరుకొచ్చారు, మంట వెలిగించారు. అంతేకాదు, వారు భోజనం చేసే పద్ధతి చాలా విచిత్రమైనదని తెలిసింది. వారు ఎప్పుడు తిన్నా కొంచెమే తింటారు. అయితే మళ్ళీ కాసేపు అయ్యేసరికి ఆయనకి ఆకలి వేస్తుంది, మళ్ళీ కొంచెం తింటారు. ఇప్పుడు అర్థమైందిలే. ఆ ప్రయాణంలో కలిగిన సుఖం కంటే సహప్రయాణికుడి వల్ల కలిగిన సంతోషమే ఎక్కువ. జోదా, ఇలాంటి ప్రయాణం మీరు ముందే చేసుండొచ్చుగా. నోర్ముయ్, రాను రాను మితిమీరి మాట్లాడుతున్నా. చాలా బాగుంది. ఇంతసేపు షహన్షా గారి గురించి మీరే కథలు చెప్తున్నారు. ఇప్పుడేమో నేనే మితిమీరి మాట్లాడుతున్నానని అంటున్నారు. లేదు మోతి, నేను షహన్షా గారి గురించి అన్నవన్నీ కథలు కావు. నిజంగానే వారు మెచ్చుకోవలసిన వ్యక్తి. వారు తన వాళ్ల గురించి, తన ప్రజల గురించి ఎంతో శ్రద్ధ వహిస్తారు. వాళ్ల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు. ఆయన నిజంగా చాలా మంచి షహన్షా. అలాగా? చాలా మంచి షహన్షా గారా? అవును, చాలా మంచి షహన్షా వారు. నేను చెప్పేది కూడా అదేగా. తను చాలా మంచి షహన్షా గారు అంటున్నాను. చాలా ఇక కబుర్లు కట్టిపెట్టి నాకు జడవేసే పని చూడు. నేను సిక్రీ నుంచి అందరి కోసం పవిత్ర బంధాలు తీసుకొచ్చాను. వాటిని అందరికీ ఇవ్వాలి తొందరగా. కాని చిత్తం. అలాగే బేగం సాహేబా. మీరు
మొఘలాయి సామ్రాజ్యానికి ఒక నూతన పదాన్ని ఇవ్వను. అదే రాజమాతగా ఇవ్వబోతున్నాను. అయినా మీ మనసులో మాట ఏంటో నేను మీకు చెప్పేస్తే దానివల్ల ఏం లాభం ఉంటుంది మీకు? మేమేం కోరుకున్నామో నిజంగానే మీకు తెలుసా? ఇది చాలా అందంగా ఉంది మహారాణి. నేనిది నా మనవడి కోసం అల్లుతున్నాను. ఎంతో కాలంగా ఒక మనవడు కావాలని ఉబలాట పడుతున్నాను. ఓ భగవంతుడా, ఈ సామ్రాజ్యానికి ఒక వారసుని ప్రసాదించు చాలు. అప్పటికి నా ఆనందానికి హద్దులే ఉండవు. ఆమీన్. ఖుదా మీ ప్రార్థనని మన్నిస్తాడని ఆశిస్తున్నాను. సుమామీన్. అతిగారు, మీ కోరిక త్వరలోనే తీరుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకనో నాకు అనిపిస్తోంది ఆ ఖుదా షెహన్షాని, జోదా బేగంని ఏదో ఉద్దేశంతోనే కలిపాడని. చూసారా అత్తయ్యగారు, నేనిప్పుడేగా జోదాబేగం గురించి అన్నాను, తనే వచ్చేశారు. ఇదేదో సృష్టికర్త సూచనలా ఉంది. ప్రణామాలు అత్తయ్య గారు. ప్రణామాలు సలీమా బేగం. ప్రణామాలు జుజియంగా. మేము నీ గురించే మాట్లాడుకుంటున్నాము. నేను సలీం షా బాబా గారి ఆశ్రయం నుంచి మీ అందరి కోసం ఒకటి తీసుకొచ్చాను. దాని స్వయంగా నువ్వే కట్టు మరి అందరికీ. జోధా, నిన్న యాత్రకి పంపిస్తున్నప్పుడు చాలా ఆందోళన పడ్డాను నేను. ఇంకా నువ్వు కోలుకోనేలేదు. వెంటనే ఈ యాత్రకి వెళ్లాల్సొచ్చింది. కాని ఇప్పుడు మాత్రం నిన్ను అలా పంపి మంచి పనే చేశాననిపిస్తోంది. చిస్తీ సాహెబ్ దయ వల్ల ఇప్పుడు నువ్వు బాగా కోలుకున్నట్టు కనిపిస్తున్నావు. నీ మొహంలో ఏదో కాంతి కనిపిస్తోంది. యాత్ర సమయంలో జలాలు నేను ఇబ్బంది పెట్టలేదుగా? లేదత్తయ్య గారు, వారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. ఇబ్బంది అనే మాటని కూడా నా చుట్టుపక్కలకి రాకుండా చూసుకున్నారు. అంటే నా ఉద్దేశం, నా ప్రయాణం చాలా సుఖంగా జరిగిందంటున్నాను. సరే, ఇక నాకు సెలవివ్వండి. నేను ఇంకా ఈ పవిత్ర బంధాల్ని చాలా మందికి ఇవ్వాల్సింది. ఖుదా దయ వల్ల నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి జోధా. మీకేమనిపించింది సలీమా బేగం? నాకేమనిపించిందంటే అత్తయ్యగారు, నేను ఆ యాత్రకు వెళ్లకపోవడమే మంచిదయిందని. సలీమా బేగం, నా ఉద్దేశంలో సిగ్గు ముంచుకొచ్చి జోధా నాతో సరిగా మాట్లాడలేదనిపించింది. అయితే యాత్రలో ఏమేం జరిగిందో వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరొకసారి అడిగి చూడండి. అలాగే అత్తయ్యగారు. ఖుదా హాఫీజ్. నేనెందుకిలా అయిపోతున్నాను? షహిన్షా ప్రసక్తి వచ్చినప్పుడల్లా నాకిలా ఈ వింత అనుభూతి ఎందుకు కలుగుతోంది? ఎందుకు నేనలా సిగ్గుపడుతున్నాను? ఏమైంది జోదా? ఏమిటంత ఆలోచన? ఏం లేదు. పదమోతి. జోదా బేగం, అక్కడ అందరి ముందు నేను మీకు చెప్పలేకపోయాను. మీరు ఇంత ఆనందంగా ఉండడం చూసి నాకు కూడా చాలా ఆనందం కలిగింది. తమరు నా సంతోషం చూసి సంతోషపడిపోతున్నారు కదా సలీమా బేగం. నేనేమో మీతో కూర్చొని బోలెడని కబుర్లు చెప్పాలి. నేను కూడా మీ ప్రయాణం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను జోదా బేగం. యాత్రా విశేషాలు ఏమిటో చెప్పండి. తప్పకుండా చెప్తాను. అంతకంటే ముందు నేను సలీం షా బాబా దగ్గర నుంచి తెచ్చిన ఈ బంధాలని బక్షివానికి ఇచ్చి రావాలి. నన్ను అడిగితే జోదా బేగం, మీరు భక్షిబాను దగ్గరికి వెళ్లడం అంత మంచిది కాదు. మీరలా వెళ్లడం షెహన్షాకి నచ్చకపోవచ్చు. మొఘలాయి పాలనలో షెహన్షా గారు ఎవరినైనా ఒకసారి నేరస్తుడిగా నిశ్చయించాక, ఆ నేరాన్ని క్షమించకపోయాక వాళ్లను కలిసే వాళ్లను కూడా నేరస్తులుగానే భావిస్తారు. మిమ్మల్ని నేరస్తురాలుగా భావించి జోదా బేగం మీకు శిక్ష విధించినా విధించొచ్చు. అలాగే జరిగితే ఆ శిక్షని నేను అనుభవిస్తాను. అయినా బక్షిబాను నా ప్రాణాలు కాపాడడానికి ఆ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు నేను మాత్రం సలీం షా బాబా దీవెల్ని వారికి అందజేయడంలో తప్పేం లేదు. నిజానికి నేను తనని ఇంతకు ముందే కలిసి తనకి ధన్యవాదాలు చెప్పాలనుకున్నాను. హఠాత్తుగా యాత్రకు వెళ్లాల్సి వచ్చి నేను తనని కలవలేకపోయాను. అంతేకాకుండా ఇది సలీం షా బాబా గారి దీవెని కదా. నా ఉద్దేశంలో ఈ దీవెనని బక్షిబానికి అందజేయడంలో సహించాకి అభ్యంతరం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి జోదా బేగం. అల్లా మీకు తోడుగా ఉండుగాక. మా ప్రయాణంలో మేమొక రాత్రి ప్రజల మధ్య గడిపే అవకాశం మాకొచ్చింది. అక్కడ ఒక మంచి మనిషి మమ్మల్ని పిలిచి ఆశ్రయం ఇచ్చారు. మాకు అతిథి మర్యాదలు చేశారు. కానీ ఆ రోజు రాత్రే అతని ఇంటి మీద బందిపోట్లు దాడి చేయడం జరిగింది. అంత ధైర్యం ఎవరికొచ్చింది హుజూర్? మీకేం ఇబ్బంది కలగలేదు కదా? మీరు నిశ్చింతగా ఉండండి ఖాన్ సాబ్.
మేము క్షేమంగా ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నాం, కానీ మా రాజ్యం అంత క్షేమంగా లేకపోవడం మాకు బాధను కలిగించింది. ఆ ప్రాంతంలో బందిపోట్లు అలజడి సృష్టిస్తున్నారు. మేము, జోధా బేగం, ప్రజలెంత ఆనందంగా ఉన్నారో స్వయంగా చూశాం. మనస్ఫూర్తిగా ప్రజలు దాన ధర్మాలు చేస్తున్నారు. అలాంటి ప్రాంతంలో వాళ్ళు బందిపోట్లతో భయపడవలసి వస్తోంది. ఆ పరిస్థితి మేముండగా ఎదురవటం సిగ్గుచేటు. ఆ ప్రాంతం అధికారులకి ఈ సంగతి కొంచెం కూడా తెలియదని అనుకోవటంలో అర్థం లేదు ఖాన్ సాబ్. అలాంటప్పుడు ఈ సంగతులన్నీ మాకు తెలియకపరచకపోవడం వెనక అర్థమేమిటి? సమస్య ఏమిటంటే ఆ బందిపోట్లని కాస్తున్న వారు ఎవరు? సమస్య ఏమిటంటే మన సైనికుడు ఆ బందిపోట్లని ఎందుకని ఏమీ చేయటం లేదు? మా బాధ ఏమిటంటే ఖాన్ సాబ్, ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ మా రాజ్య ప్రజలు ఇలా భయం నీడలో ఎందుకు బతకాలి? ఆదం ఖాన్, చెప్పండి హుజూర్. ఆ బందిపోట్లని కాపాడుతున్న వారు ఎవరో నీకేమైనా వివరాలు తెలుసా? స్పష్టంగా చెప్పలేం హుజూర్. ఈ వ్యవహారాన్ని అంతు తేల్చే బాధ్యత మేము నీకు అప్పగిస్తున్నాం. నీ దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని వివరాలు ఖాన్ సాబ్కు తెలియజేయాలి. చిత్తం హుజూర్. అమ్మా, అబ్బా, ఎలా కాసేపు అలాగే పట్టు. హుషార్, ఆ జోధా బేగం కనుక జలాల వెంట వెళ్లి ఉండకపోతే నేను అలా కాలు నడకన వెళ్ళుండేదాన్నే కాదు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. విషం తాకినందువల్ల కేవలం 4 రోజుల క్రిందటే స్పృహ లేకుండా ఉంది. తీరా ప్రయాణంలో అంత శక్తి ఎలా వచ్చింది? కాలు నడకను కూడా నాకంటే వేగంగా నడిచింది ఆవిడ. నేను తనతో సమానంగా నడవలేకపోయాననుకో. అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఇదేగా రాజపుత్ర వంశుల రాజకుమార్తెల గొప్పతనం. ఎంత బలమైన వాళ్ళు. ఒంటి బలమైన, సంకల్ప బలమైన. వాళ్ళు హుక్కాలు తాగరు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఒకసారి అనుకున్నారో ఆ పని చేసి తీరుతారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు తీసుకుపోతే ఇక్కడ కబుర్లు చెప్పమని పనికి పెట్టుకున్నారనుకున్నావా? దాసిదానివి ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. నోరు ఉంది కదా అని ఏదేదో వాక్కూడదు. చెప్పింది చెప్పినట్లు చెయ్యాలి, తెలిసిందా? పో ఎక్కడి నుంచి. పోలేండి బేగం సాహిబా, అమాయకురాలు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు దానికి. మీరు ప్రశాంతంగా పడుకోండి. నేనే. ఆదాబ్ విశిష్ట రాణి. రండి మహామంగా, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. శుక్రియా. మీరు ప్రయాణం చేసి తిరిగొచ్చారు కదా, మీరు ఎలా ఉన్నారో అడగటానికి నేను వచ్చాను. ఎలా జరిగింది మీ ప్రయాణం? మా మనసుకి చాలా నెమ్మదిగా ఉంది. ఎందుకంటే ఆ జోధా బేగం జనాలకి చేరువు కావాలని చేసిన ప్రయత్నాలన్నీ నేను విఫలం చేసేశాను. సామాన్యురాల నుంచి విశిష్ట వ్యక్తి కావాలనుకున్న తన కలల్ని భంగం చేశాను. చాలా సంతోషంగా ఉంది. జలాల్ని, జోధాని చేరువ కాకుండా చెయ్యటంలో మీరు సఫలమయ్యారని అనుకుంటూ ఆనందించటం చూసి నాకు కూడా ఆనందంగానే ఉంది. అందులో సందేహమే లేదు. నేను జోధా బేగంని జనాలకి చేరువ కానివ్వలేదు. కానీ నాకేమనిపిస్తోందంటే ఇది కేవలం మీ అపోహని. అంటే ఏంటి మీ ఉద్దేశం? అంత దూరం ప్రయాణం చేసి వచ్చాను నేను. జలాల్ని జోధాకి దూరంగా వచ్చడానికి సామాన్యురాలి వేషంలో తిరిగి వచ్చాను. అడుగడుగునా అడ్డుకున్నాను తనని. అష్ట కష్టాలు పడి కూడా నేను జోధా బేగంని జలాలకి దూరంగానే ఉంచాను.